న్యూస్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో అదనపు బలగాలను రంగంలోకి దింపామన్నారు విజయనగరం జిల్లా ఎస్పీ. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న జిల్లా ఎస్పీ దామోదర్తో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. ప్రచార పర్వం ముగిసింది. మరికొద్ది గంటల్లోనే ఎలక్షన్స్ ప్రారంభమవుతున్నాయి. ఓటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పూర్తిగా ఏర్పాట్లో నిమగ్నమయ్యారు జిల్లా అధికారులు. అయితే జిల్లాకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి భద్రతా విషయాలు దీనిపై మాట్లాడడానికి మనతో ఎస్పీ దామోదర్ గారు ఉన్నారు. సార్, జిల్లాకు సంబంధించినటువంటి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఎలక్షన్ సంబంధించిన ఓటింగ్ కేంద్రాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే మనం పాత క్రిమినల్స్ ఎవరున్నారు, ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అలాగే ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర కూడా బాండ్లు తీసుకున్నాం మనం. ఎవరన్నా దీన్ని వైలేట్ చేసి గొడవలు చేస్తే వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. అలాగే ఆ బాండ్స్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని సీజ్ చేయడం, ఫోర్ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా. ఒక్కసారి క్రిమినల్ వాళ్ళకందరికీ విలేజెస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మకమైనటువంటి విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజెస్లో మా పోలీసులు తిరిగారు. అందరు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మీటింగ్స్ పెట్టాం పేరెంట్స్తో, విలేజర్స్తో. అలాగే నేను కూడా దాదాపు సమస్యాత్మక గ్రామాలు చాలా వరకు తిరిగి అందరు కౌన్సిలింగ్ చేశాం. ఒకవేళ క్రిమినల్ కేసుల్లో ఆ రోజు గొడవలు చేస్తే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయో వాళ్ళకి అవగాహన పరుస్తూ, అలాగే చట్టం పట్ల గౌరవం ఉండే విధంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా మేము ఉన్నటువంటి ఎన్బిడబ్ల్యూస్ అన్నీ కూడా వారెంట్లు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వెపన్స్ అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి వెపన్స్, లైసెన్స్డ్, అన్లైసెన్స్డ్ వెపన్స్ అన్నీ కూడా డిపాజిట్ చేశాం. సో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ప్రజలందరూ కూడా మమేకమై మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మంచిగా ఓటింగ్లో పాల్గొనాలి. అలాగే సమస్యాత్మకమైనటువంటి బూతుల్ని 622 బూతులు మనం ఐడెంటిఫై చేసాం మన జిల్లాలో. అక్కడంతా కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా మనకు 12 కంపెనీలు రావడం జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా మనం ఈ యొక్క సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని ఇస్తున్నాం. గొడవలు జరిగే ఐడెంటిఫై చేసాం. ఆ ప్లేసెస్లో స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీ లెవెల్లో మనం స్ట్రైకింగ్ ఫోర్స్ అన్నీ కూడా అక్కడ వర్కౌట్ చేస్తాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీలు లేని విధంగా అటు మావోయిస్టు ప్రాంతంలో కానివ్వండి, ఇటు ప్లైన్ ఏరియాలో కానివ్వండి, నేను బందోబస్తు పోలీస్ శాఖ తరఫున నేను ఏర్పాటు చేయడం చేశాను. సార్, ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి ఆంక్షలు విధించారు? ఏంటి అక్కడ చేస్తున్న చర్యలు ఏంటి? అండి, మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఒక 100 మీటర్స్ ఎవరు రాకూడదు. అలాగే అక్కడ టెంట్లు కానీ ఎవరు వేసే అవకాశం లేదు. లోపల కూడా ఎవరు కూడా ఫోన్లు తీసుకొచ్చి రికార్డ్ చేయడం కానివ్వండి, అలాంటివి ఏమీ చేయడానికి లేదు. అలాగే ఎస్పీఓస్ని, పోలీసులతో పాటు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అన్ని ఎన్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోపలికి ఏజ్డ్ ఉన్నటువంటి వాళ్ళని, గర్భిణీ స్త్రీలను, అలాగే హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ సహాయం చేస్తారు. వాళ్ళంతా కూడా లోపల కూడా ఎవరు వెళ్లకుండా అసలు ఎలాంటి సెల్ఫీలు తీసుకోవడం కానివ్వండి లోపల, అలాగే ఎలక్షన్ ప్రాసెస్ని ఎవరు వీడియో రికార్డింగ్ చేయకుండా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఇక జిల్లాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కానీ, మావోయి ప్రభావిత ప్రాంతాలు కానీ చర్యలు ఎలా తీసుకుంటున్నారు? అక్కడ ఓటింగ్ త్వరగా క్లోజ్ అవుతుంది, అక్కడ నుంచి ఎలా డిప్లాయ్ చేస్తున్నారు? ఏజెన్సీ ప్రాంతం మనకు ఒడిశాతో కోరాపుట్ డిస్టిక్ అండ్ రాయగఢతో మనము షేర్ చేసుకుంటున్నాం మన బోర్డర్స్. అక్కడ మావోయిస్ట్ ప్రాబ్లం వాళ్ళ దగ్గర ఉంది. మన దగ్గర కూడా దానికి సంబంధించి గ్రౌండ్ పార్టీస్, అలాగే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ కూడా మనము ఆల్రెడీ కూంబింగ్ ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నాం. దానికి సరిపోయేంత ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పార్టీస్కి అంతా కూడా ఈ బ్యాలెట్ బాక్సెస్ ఏమున్నాయి, ఈవీఎంస్ కూడా మనము అన్ని పక్కా ప్రణాళిక ప్రకారం పంపడం జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయితే కూడా సేఫ్గా స్ట్రాంగ్ రూమ్ చేర్చేంత వరకు మా పోలీస్ సిబ్బంది వాటిని పహారా కాస్తూ జాగ్రత్తగా తీసుకొని వస్తాం. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ పూర్తిగా కేంద్ర బలగాల పర్యవేక్షణలో పూర్తిగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్లు నిర్వహిస్తున్నామని, ప్రశాంతమైన వాతావరణంలోనే ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పేసి జిల్లా ఎస్పీ దామోదర్ గారు చెప్తున్నారు. ప్రజలంతా చాలా హ్యాపీగా వచ్చి ఓటు వేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో